ప్రతాప్ రెడ్డి గారు ప్రధానంగా మీరు ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం అయిన కొత్తలో ఒక మాట చెప్పారు. అంతకుముందు కూడా చెప్పారు మీరు జగన్కి సంబంధించి. తర్వాత చంద్రబాబు నాయుడు కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పారు. వీధి అంతం గురించి మాట్లాడారు. పరిపాలన తీసుకున్న తర్వాత కూడా ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయని చెప్తా వచ్చారు. సో ఇప్పుడు అవి కొన్నిసార్లు నిజమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎలా విశ్లేషిస్తారు? లేదండి, మనము ఇది శాస్త్రంని ఇందాక మనం వేరే చాలా సందర్భాలలో మాట్లాడుకున్నామండి. ఇది శాస్త్రం అన్నది మూఢనమ్మకం కాదండి. వీధి అంతం నడక ఉండదు. ఇప్పుడు ఎక్కడైతే కరకట్ట విషయం మాట్లాడినప్పుడు తన అందులో ఉండే ఓడిపోవడమా, తను అందులోకి వచ్చే గెలవడం ఇవన్నీ జరిగినాయి. అయినా కూడా పరిపాలన మీద కూడా ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవం ఉన్నప్పటికీ కూడా సరిదిద్దలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడి నుండి జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరీకి వెళ్ళిపోయారో, తను వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు పవర్ ఇప్పుడు స్లోగా వస్తుంది. మీరు ఎప్పుడైతే మంచి లేని దాంట్లోకి వెళ్ళారో ఇప్పుడు మీరు పవర్ స్లోగా ఇబ్బందులలోకి వస్తున్నారు. ఏదైనా ముఖ్యమంత్రి ఎవరైనా రాష్ట్రానికి బాగు చేయాలని ఉంటారు. కానీ మనం ఉండే ప్లేస్ కనుక బాగు లేకుంటే ఆ ప్లేస్ ఇచ్చే సిగ్నల్సే మనం పనిచేస్తామండి. ఇది మేము చెప్పేది ముందు నుండి కూడా. ఎందుకంటే మూసీ నది మీద కూర్చొని మంచి భోజనం చేయలేరండి. ఎటువంటి భోజనం పెట్టినా కూడా చేయలేరండి. అదే మీరు ఒక పార్క్లోనో లేకపోతే ఒక మంచి స్థలంలో కూర్చొని ఒక అరటిపండు తిన్న హ్యాపీగా ఉంటారు. అదే విధంగా మనం ఉండే ప్లేస్, మనం ఎక్కడి నుండి పరిపాలన చేస్తున్నారు అంటే ఎవరైనా ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ, అది బాబు గారు కానీ, జగన్ గారు కానీ, లేకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ, మీరన్నా మన తెలంగాణ కానీ, ఇంకా లేకుంటే పక్క రాష్ట్రాలలో కానీ, వాళ్ళు ఉండే ప్లేస్ కనుక లేకుంటే ఇబ్బందులు వచ్చేది అనుకున్నది మీరు చూస్తున్నారు. ఇది మనము వచ్చిన తర్వాత కాదండి, ముందు కూడా నేను చెప్పినాను. అక్కడ కూడా సెక్రటరియట్లో ఇబ్బంది ఉన్నది, ఇక్కడ ఫ్యూచర్ సిటీ చేస్తున్నారు. ఆలోచన విధానం చాలా బాగుంది. కానీ హైడ్రా కోసం కూడా ఆలోచన మంచిదండి. భారతదేశంలో బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ చేయాలి తెలంగాణలో అన్నది రేవంత్ రెడ్డి గారి ఆశయం మంచిది. కానీ దానికి అనుకూలమైనటువంటి ప్లేస్ మీరు ఎక్కడైతే కంట్రోల్ రూమ్స్ ఇంకోటి దానికోసం కట్టలేదండి. కంట్రోల్ రూమ్ నుండి పరిపాలన చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ అన్నది ఇట్స్ నాట్ మెంట్ ఫర్ సీఎం రివ్యూస్, దానికి కాదండి అది. కాబట్టి ఒక మంచి ప్రాంతం. ఇప్పుడు సెక్రటరీ చాలామంది, తెలంగాణ సెక్రటరీస్ చాలా బ్యూటిఫుల్ అండి. మీరు ఉత్తరంలో మనకు మళ్ళా తూర్పులా వాటర్ ఉన్నది, పెద్ద రోడ్లు అండి, చాలా బాగుంది. దానికి అసలు ఇబ్బంది లేదు కదా. అంటే గతంలో సెక్రటేరియట్లో ప్రాబ్లం ఉందని కేసీఆర్ దాన్ని ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయించే ప్రయత్నం చేశారు, మొత్తం కొట్టేసి. సో పరిపాలన అంతా ఫామ్ హౌస్ నుంచి సాగిందనే ఒక విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త సెక్రటేరియట్ కూడా పూర్తయింది. కేసీఆర్ అధికారానికి దూరం అయ్యారు పూర్తయిన వెంటనే. రేవంత్ రెడ్డి వచ్చినా కూడా పూర్తి స్థాయిలో సెక్రటేరియట్లో వాస్తు సమస్యలు ఉన్నాయి అనే ప్రచారం కానివచ్చు, ఆయన పర్సనల్గా తీసుకున్న ఇది కావచ్చు. ఈరోజు ఆల్మోస్ట్ కమాండ్ కంట్రోల్లోనే ఆయన రివ్యూస్కి కానీ మిగతా ఇష్యూలు కానీ ఫోకస్ పెడతా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, పార్టీ ఓడిపోవడానికి కారణాలు వాళ్ళ ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలు, సెక్రటరియట్ పరిపాలన, రాజపరిపాలన ఎలా ఉండాలి అనేది సెక్రటరీ నుండి చెప్పారు. ఓటమికి గెలుపుకి సెక్రటరియట్ కారణాలు ఎప్పుడు కావండి. మీకు ఏ కార్యాలయంలో అయితే కూర్చొని పనిచేస్తున్నారో ఆ కార్యాలయంలో ఉన్నప్పుడు మీరు చేసిన కార్యక్రమాలు చాలా మంచిగా పోయినాయా, మంచి కాలేదా, మీకు ఉన్నటువంటి కమాండ్ ఏంటి? ఇప్పుడు కేసీఆర్ గారికి మంచి కమాండే ఉంది కదా 10 సంవత్సరాలు చేసినప్పుడు. ఆయన ఎక్కడి నుండి చేసినా కూడా చాలా బాగానే ఉంది. ఇది దానికంటే కూడా ఆ సెక్రటరియట్ కట్టినాక దానికి దీనికి సంబంధం లేదు కదా. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ ఇబ్బందిలో ఉండేది. కేసీఆర్ గారు వాళ్ళ పర్సనల్గా టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోండి, బీఆర్ఎస్ కార్యాలయం బాగోలేదు. ఇంతకుముందు నేను కూడా చెప్పిన. బట్ ఇప్పుడు ఆ రోడ్డు మార్చుకున్నారు, ఇప్పుడు బాగా చేశారు. ఇప్పుడు స్లోగా వాళ్ళకు స్లోగా మారిపోతుంది కదండి వ్యవహారం అంతా. అటు తెలంగాణలో కానీ, అటు ఆంధ్రలో కానీ, ఇటు తెలంగాణ వ్యవహారం అంతా మారిపోతుంది కదా. వాళ్ళు ముఖ్యమంత్రులు ఎవరైనప్పటికీ మంచి కార్యాలయాలలో కూర్చొని చేస్తే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.